వెల్కమ్ టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. డైలీ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ 144 వీడియో. ఈరోజు చాలా ముఖ్యమైన ప్రశ్నలు అయితే మీకు అందించడం జరుగుతుంది. ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా బెల్ ఐకాన్ నొక్కడం ద్వారా మీకైతే ఎప్పటికప్పుడు అప్డేట్స్ వస్తుంటాయి. వీడియోని లైక్ చేయండి. ఈరోజు మనకి టాప్ 10 ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గ్రీన్ హౌస్ వాయువులుగా వేటిని పేర్కొంటారు? అంటే మనకు వాతావరణంలో కాలుష్యానికి కారణమవుతూ అదేవిధంగా భూమిపైన ఉష్ణోగ్రతను పెంచడానికి కారణమవుతున్నటువంటి కొన్ని వాయువులను అయితే గ్రీన్ హౌస్ గ్యాసెస్గా గుర్తించడం జరిగింది. మనము గ్లోబల్ వార్మింగ్ అంటాం కదా, భూమి మీద ఉష్ణోగ్రత పెరగడాన్ని. ఈ గ్లోబల్ వార్మింగ్కి ఈ వాయువులు కారణమని శాస్త్రవేత్తలు గుర్తించారు. సో అలాంటి వాయువుల లిస్టుని మనం గ్రీన్ హౌస్ గ్యాస్ అంటున్నాం. అందులో ఏమున్నాయంటే కార్బన్ డయాక్సైడ్, భూమి మీద టెంపరేచర్ పెరగడానికి కారణం, మీథేన్ CH4, నైట్రస్ ఆక్సైడ్, పర్ఫ్లోరో కార్బన్లు, అదేవిధంగా హైడ్రోఫ్లోరో కార్బన్లు, సల్ఫర్ హెక్సాఫ్లోరైడ్. ఈ లిస్ట్ అయితే గుర్తుంచుకోండి. అయితే మనకి 1997లో జపాన్లోని క్యోటో నగరంలో ఒక ఇంపార్టెంట్ అగ్రిమెంట్ కుదిరిందండి. ఈ గ్రీన్ హౌస్ గ్యాసెస్ని తగ్గించడం కోసం, రెడ్యూస్ చేయడం కోసము కుదిరినటువంటి ఈ ఒప్పందాన్ని మనం క్యోటో ప్రోటోకాల్ అని పిలుస్తున్నాము. ఇది 1997లో ఆమోదం పొంది 2005 నుండి ఇది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది. ఇది కూడా గుర్తుంచుకోండి. క్వశ్చన్ నెంబర్ 2, యూనికార్న్ సంస్థ అనగానేమిటి? అత్యంత విలువైన అంకుర సంస్థ అని అర్థము. అంకుర సంస్థలు అంటే స్టార్టప్స్ అంటాం మనం ఇంగ్లీష్లో. మరి అలాంటి వాటిని, అంటే విలువైనటువంటి స్టార్టప్స్ని మనం ఏమంటున్నామంటే యూనికార్న్స్ అని పిలుస్తున్నాం. క్వశ్చన్ నెంబర్ 3, మహాత్మా గాంధీ స్థాపించిన పత్రికలు ఏవి? ఇక్కడ లిస్ట్ ఇచ్చాను మీకు. యంగ్ ఇండియా మహాత్మా గాంధీ స్థాపించిన పత్రికలలో ఇది ఇంగ్లీష్లో స్థాపించబడింది. హర్జన్ ఇది గుజరాత్లో పబ్లిష్ చేయబడింది. నవజీవన్ ఇది కూడా గుజరాతీ భాషలో పబ్లిష్ చేయబడింది. ఇండియన్ ఒపీనియన్ ఇది దక్షిణాఫ్రికాలో గాంధీజీ మరి ఇంగ్లీష్ భాషలో ప్రచురించడం జరిగింది. అదేవిధంగా గాంధీజీ రచించిన పుస్తకాలు మై ఎక్స్పెరిమెంట్స్ విత్ ట్రూత్ ఇది ఆత్మకథ అండి, వెరీ ఇంపార్టెంట్. హిందూ స్వరాజ్, కాన్సెప్ట్ ఆఫ్ సెల్ఫ్ రూల్, ఇండియన్ స్ట్రగుల్ ఇవి మహాత్మా గాంధీ రచించిన పుస్తకాలు. క్వశ్చన్ నెంబర్ 4, భారత్ మరియు పాక్ ఆక్రమిత కాశ్మీర్కి మధ్య గల సరిహద్దు రేఖను ఏమని పేర్కొంటున్నారు? ఇండియాకి అదేవిధంగా పాక్ ఆక్యుపైడ్ భూభాగానికి మధ్య గల సరిహద్దు రేఖను లైన్ ఆఫ్ కంట్రోల్ అంటున్నాం. POKకి ఇండియాకి మధ్య ఉన్న సరిహద్దు రేఖ. POK అనేది పాకిస్తాన్ భారత్ నుండి ఆక్రమించినటువంటి భాగం అండి, వివాదాస్పద ప్రాంతం ఇది. ఈ ఇండియాకి ఆ POKకి మధ్య ఉన్నటువంటి నియంత్రణ రేఖను మనం లైన్ ఆఫ్ కంట్రోల్ అని పిలుస్తున్నాం. అదేవిధంగా ఇంకొకటి మనకు చైనాకున్న మనకి లద్దాఖ్లోని ఆక్సాయ్ చిన్ ప్రాంతం, ఇది కూడా మనకు చైనా కంట్రోల్ ఉంది. ప్రజెంట్ అయితే ఆక్రమించిన భూభాగం ఇది. ఈ రెండు ప్రాంతాల మధ్య గల రేఖను మనం లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ లేదా వాస్తవాధీన రేఖ అని పేర్కొంటున్నాం. అదేవిధంగా మీకు ఇండియాకి పాకిస్తాన్కి మధ్య గల సరిహద్దు రేఖను రాడ్ క్లిప్ అని పేర్కొంటున్నాం. ఎందుకంటే సిరిల్ రాడ్ క్లిప్ భారత్ పాకిస్తాన్ విభజన సమయంలో ఈ రెండింటిని మరి విభజించేటప్పుడు రాడ్ క్లిప్ చాలా కీలక పాత్ర పోషించడం జరిగింది. మెక్మోహన్ రేఖ భారత్కి చైనాకి మధ్య గల బ్రిటిష్ వారు గుర్తించినటువంటి రేఖ, ఆ కాలంలో సరిహద్దు రేఖ. డ్యూరాన్ లైన్ ఏమో మనకు భారత్ ఆఫ్ఘనిస్తాన్ మధ్య గల సరిహద్దు రేఖ. అదేవిధంగా సర్క్రిక్ అని ఇంకొకటి ఉంది మనకి, గుజరాత్లోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతంలో పాకిస్తాన్ గుర్తించిన సరిహద్దు రేఖ సర్క్రిక్. ఇవి గుర్తుంచుకోండి, వీటి మీద క్వశ్చన్స్ అయితే వస్తున్నాయి లొకేషన్ మీద. క్వశ్చన్ నెంబర్ 5, 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో అత్యధిక జనాభా గల తొలి 3 రాష్ట్రాలు ఏవి? టాప్ 3 స్టేట్ లిస్ట్ ఇచ్చానండి. పాపులేషన్లో మనకి యూపీ టాప్ 1లో ఉంది. నెక్స్ట్ మహారాష్ట్ర, థర్డ్ ప్లేస్ వచ్చేసి మనకు బీహార్. పాపులేషన్లో హైయెస్ట్ పాపులర్ స్టేట్స్ ఇవి. క్వశ్చన్ నెంబర్ 6, ప్రస్తుతం భారతదేశంలో కేంద్రపాలిత ప్రాంతాలు ఎన్ని ఉన్నాయి? ఇండియాలో ఈ రోజు వరకు అయితే మనకు 8 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి, 28 రాష్ట్రాలు ఉన్నాయి. గమనించండి, ఈ 8 కేంద్రపాలిత ప్రాంతాల లిస్టు కూడా నేను ఇక్కడ ఇచ్చాను. చండీగఢ్, ఢిల్లీ, పుదుచ్చేరి, దాద్రా నగర్ హవేలీ అండ్ డామన్ డయ్యు. దీని యొక్క రాజధాని వచ్చేసి డామన్ అండి, గుర్తుంచుకోండి. అదేవిధంగా లక్షద్వీపులు, దీని యొక్క రాజధాని వచ్చేసి కవరత్తి. అండమాన్ నికోబార్ దీవులు, దీని యొక్క రాజధాని వచ్చేసి శ్రీవిజయపురం. జమ్మూ కాశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతం, దీని రాజధాని సమ్మర్లో శ్రీనగర్, వింటర్లో జమ్మూ. అదేవిధంగా 8వది లద్దాఖ్, ఇదొక కేంద్రపాలిత ప్రాంతం, దీని రాజధాని వచ్చేసి లే. కార్గిల్ కూడా మీకు డిస్టిక్ లద్దాఖ్లోనే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7,
దినేష్ గోస్వామి కమిటీ దేనికి సంబంధించింది? మనకు ఎలక్షన్ రిఫార్మ్స్కు సంబంధించి చాలా కమిటీలు వేశారు. అందులో ఒక ముఖ్యమైన కమిటీ దినేష్ గోస్వామి కమిటీ. ఇది ప్రీవియస్ క్వశ్చన్. ఈవీఎం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను సూచించింది కూడా ఈ కమిటీ. క్వశ్చన్ నెంబర్ 8. మహమ్మద్ గజనీ పరిపాలన విశేషాలను తెలియజేసే షానామా గ్రంథాన్ని ఎవరు రచించారు? మరి మహమ్మద్ గజనీ వెంట ఫిర్దౌసి అనే కవి వచ్చి మనకు షానామా అనే గ్రంథాన్ని రాయడం అయితే జరిగింది. పర్షియన్ భాషలో ఇది రాయబడింది. క్వశ్చన్ నెంబర్ 9. ద ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ పుస్తక రచయిత ఎవరు? అమర్త్య సేన్ రాయడం జరిగిందండి. 1998లో భారతదేశం నుండి అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడు వెల్ఫేర్ ఎకనామిక్స్లో అమర్త్య సేన్. క్వశ్చన్ నెంబర్ 10. ప్రస్తుతం లోక్సభలో ఎస్సీ ఎస్టీ వర్గాలకు రిజర్వ్ చేసిన స్థానాలు ఎన్ని? ప్రస్తుతం మనకి లోక్సభలో ఉన్న 545 సీట్లలో ఎస్సీ వర్గాలకు 84 సీట్లు, ఎస్టీకి 47 సీట్లు అయితే రిజర్వ్ చేయడం అనేది జరిగింది. 2019లో చేసిన 104వ రాజ్యాంగ సవరణ ద్వారా ఈ రిజర్వేషన్లను 2030 జనవరి వరకు మనకు ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగింది. ఈ ఫిగర్ అయితే గుర్తుంచుకోండి. సో ఇవి ఈరోజు నేను మీకు ఇచ్చినటువంటి చాలా ముఖ్యమైన ప్రశ్నలు. మరికొన్ని ప్రశ్నలు అయితే మీకు రేపటి వీడియోలో అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.